నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ మన ఛానల్ మనందరి ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదా, గుంటూరులో కలెక్టరేట్ దగ్గర పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత ఆర్భాటంగా జరుగుతున్నాయో మునుపెన్నడూ జరగని విధంగా రాష్ట్రంలో కని విని ఎరుగుని రీతిలో ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు అన్ని శాఖలకు సంబంధించి సంయుక్తంగా చేసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు గతంలో మనం చూసుకున్నట్లయితే ఇంత ఆర్భాటంగా ఇంత హంగులతోటి ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం అనమాట ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది. నిజంగా చాలా చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇలా చేస్తే ఇక రాష్ట్ర స్థాయిలో ఏ పార్ట్గా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు కూడా పిల్లలకి మేము అందించాం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తొలి నెలలోనే పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు తెప్పించుకొని నేను చూశాను. ప్రత్యేకంగా 1వ తరగతి 2వ తరగతి పిల్లల పుస్తకాలు నేను చూశాను. దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి. నేను అందుకే అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఇంటి పనులు ఫోటోలు ఏమైనా ఉంటే 50% మగవాళ్ళు చేస్తున్నట్టు ఫోటో ఉండాలి, ఇంకొక 50% ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సమాజం బాగుపడిందంటే దాంట్లో మహిళలు కీలకమైన పాత్ర వహిస్తారు. ఈరోజు కూడా తెలుగు భాషలో కొన్ని ఊత పదాలు ఉన్నాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దని కొంతమంది అంటారు. అది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మహిళలు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రాగలుగుతారని సమాజానికి చెప్పినప్పుడే, చేసి చూపించినప్పుడే సమాజం బాగుపడుతుందని బలంగా నేను నమ్ముతాను. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని మేము అనుసంధానం చేస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకి గత ప్రభుత్వం పుస్తకాలు, మధ్యాహ్న భోజనం పథకం ఆపేస్తే మన ప్రభుత్వం తిరిగి అది ప్రారంభించింది. యూనివర్సిటీలు కూడా ప్రక్షాళన చేస్తున్నాం. వైస్ ఛాన్సలర్స్గా అద్భుతమైన వ్యక్తుల్ని, మంచి వాళ్ళని కూడా నియమిస్తాం జరిగింది. గత ఏడాదిలో గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తయారు చేసిన నివేదిక మీ ముందర మేము పెట్టాం. గుంటూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారికి, నాతోటి మంత్రులకి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, అధికారుల యంత్రాంగానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. స్వాతంత్ర దినోత్సవానికి హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ గారికి, న్యాయ సేవలు అందిస్తున్న న్యాయమూర్తి గారికి, శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ గారికి, వారి బృందానికి నా అభినందనలు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న ఎన్జిఓలకి, బ్యాంకర్లకి, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు, చిన్నారులకు, స్వాతంత్ర సమరయోధులకు, పత్రికా ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ మొదలుపెట్టిన నారా లోకేష్ ప్రసంగం, స్వాతంత్ర సమరయోధులకు నా నమస్కారాంజలి, అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావులు పోరాటం, త్యాగము, కృషి ఫలితంగా 1947లో ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించిందంటూ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర ఉద్యమంలో జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, పర్వతనేని వీరయ్య చౌదరి మరియు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో
ఉక్కు కర్మాగారంను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన తమనంపల్లి అమృతరావు ఎన్నో త్యాగాలు ఎనలేని సేవలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లా మంత్రిగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేయటం నా బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం స్టాల్స్ను చూద్దాం. స్టాల్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అయితే ఎంత ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉన్నాయో ఒక్కసారి మీరు చూడొచ్చు. వ్యవసాయ శాఖకు సంబంధించిన స్టాల్ ఇది. ఈ వ్యవసాయ శాఖలో అత్యాధునిక పరికరాలతో పాటు వంగడాలు పరిచయం చేస్తూ వాటికి సంబంధించిన ఇక్కడ డిస్ప్లే చేశారు. Check. 1, 2, 3, 4. Just check 1. Check 1. Check 1, 2, 3. Check 1. Check 1, 2, 3. Check 1. Check 1. Check 1, 2, 3. Check 1, 2, 3. జనాలు చెప్పారు కదా. Check 1. అదే